పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ ఓబీసీ విద్యార్థులు ఈరోజు ఉన్నత చదువులు చదువుకొని ఇంటరు డిగ్రీ పీజీ పిహెచ్డి ఎంబీఏ లా చేసుకొని ఈరోజు ఎంతోమంది నిరుద్యోగులు హోటల్లో పనిచేస్తున్నారు సార్. సీఎం చంద్రబాబు నాయుడు గారే పీజీ చదివిన వాళ్ళకు 3000 ఇస్తాను, 2000 ఇస్తాను, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి ఈరోజు ఉద్యోగులను నిర్లక్ష్యానికి గురి చేసింది ఎందుకు మేడం? కరెక్ట్ చదువుకొని కష్టపడి చదివి మేడం, నేను సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకున్నాను మేడం. ఎన్టీఆర్ విద్యార్థినిలో నాకు 10,000 ఇస్తా అని చెప్పారు పర్ మంత్. ఆర్సిడి స్టడీ సర్కిల్లో నేను చదువుకున్నాను. యాక్చువల్గా 10,000 ఇస్తానని చెప్పి ఒక్క మంత్ మాత్రం ఇచ్చారు. 7 మంత్స్ నాకు అమౌంట్ ఇవ్వలేదు. అంటే మా తల్లిదండ్రులకు నేను సమస్య చెప్పుకోలేక తోటి స్నేహితుల దగ్గర నేను ప్రౌడ్గా చదువుకొని కూడా ఇలా నిరుద్యోగిని అయ్యి ఎలాంటి సమస్యలకు గురవుతాను మేడం? టీడీపీ ప్రభుత్వము ఆ రోజు ఎలక్షన్లో ఏమని హామీ ఇచ్చిందంటేనక, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాము, లేని పక్షంలో నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చినారు, ఎన్ని కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పమని చెప్పి. రైట్. రాయలసీమ, ఎస్పెషల్లీ రాయలసీమకు స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఎవరైనా ఇక్కడ పెడితే, ఎవరైనా కానీ లోకల్ కానీ బయట వాళ్ళు కానీ ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సింది. ఆ ప్రత్యేక హోదా ఎస్పెషల్లీ దానికి ఇంపార్టెంట్. ఇక్కడ పెట్టిన వాళ్ళకి ఏదో ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషన్సో జిఎస్టీ కన్సెషన్సో ఇచ్చింటే చాలా ఇండస్ట్రీస్ వచ్చేవి. అక్కడ ఫెయిల్ అయ్యాము. ఇక్కడ మాత్రం స్పెషల్లీ నేను కూడా ఒప్పుకుంటాను, వాళ్ళందరూ చెప్పినది రైట్. ఉద్యోగాల కల్పన జరగాల, ఉండేది చాలా తక్కువ ఉన్నాయి అవకాశాలు, వచ్చేవి కూడా బయట కంపెనీలో వస్తున్నాయి. స్మాల్ అండ్ మైక్రో, నువ్వేం పెద్దవాళ్ళకు కూడా హెల్ప్ చేయొద్దు, 100 కోట్లు ఉన్న వాళ్ళకి చేయొద్దు. చిన్న చిన్న పెట్టుకునే వాళ్ళు 10 లక్షలతో, 1 కోటి రూపాయలతో, 5 కోట్లతో ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓటర్ గా మాకు సెక్యూరిటీ కావాలి అన్నది వాళ్ళు అడుగుతున్న పాయింట్. ఖచ్చితంగా యువతకు ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, వాళ్ళకు ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చేయడానికి ఖచ్చితంగా మేము మా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ డిసైడ్ చేయడం జరిగింది. మొత్తం బీసీ గర్జనలోనే ప్రామిస్ చేయడం జరిగింది. సంవత్సరానికి 15,000 ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి అందరికి కూడా మొత్తం చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మీ పార్టీ పరంగా మీరు తీసుకుంటున్న స్టాండ్ 100% ఈ అంశానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ వైపు వర్క్ జరగాలి, ఇంకా చాలా జరగాలి, ఎక్కడిదక్కడ కూడా జరగాలి. లోకల్ లెవెల్లో కూడా లీడర్స్ దే హావ్ టు యాక్ట్, దే హావ్ టు బి ప్రోయాక్టివ్. నంద్యాల వరకు నేను మాట్లాడతాను. నంద్యాల యాక్చువల్గా ఇండస్ట్రియల్ బెల్ట్ మేడం. ఇది ఇక్కడ రైస్ మిల్స్, ఆయిల్ మిల్స్, కాటన్ మిల్స్ విపరీతంగా ఉండేటివి. అట్లాగే కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఉండేది, స్పిన్నింగ్ మిల్లు ఉండేది. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ 1995లో సిక్కిండిస్ కింద చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత దాన్ని అమ్మకాన్ని పెట్టారు. అమ్మకంలో మధుసూదన్ గుప్తా అన్నతను దాన్ని కొనుగోలు చేశాడు. 120 acres అది ఇండస్ట్రీ అంటే వాటర్ ఫెసిలిటీస్ ఉండి కూడా ప్రైవేట్ ఎప్పుడైతే కోఆపరేటివ్ సెక్టార్ నుంచి ప్రైవేట్కు పోయిందో ఆయన 120 acres సంబంధించి కొంత ఏరియాను ప్లాట్లుగా దాన్ని డైవర్ట్ చేశాడు. మేము దానిపైన అందరం కూడా ఆందోళన చేశాం. అయ్యా 120 acres ఉన్నాయి, 120 ఇండస్ట్రీస్ పెట్టొచ్చు, చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. దాని నుంచి గవర్నమెంట్ దాన్ని తీసుకోండి, రైతులకు అన్యాయం జరిగిపోయింది. రైతులకు సంబంధించి అక్కడ వాళ్ళకు షేర్స్ ఇచ్చి డబ్బులు వేల డబ్బులు వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అది చేయమంటే గవర్నమెంట్ దానికోసం ప్రయత్నం చేయలేదు మేడం. ఇంకొకటి స్పిన్నింగ్ మిల్ వరకు మేము ఇద్దరం వర్కర్స్ ప్రెసిడెంట్గా ఉన్నాం. ఒక 2 యూనిట్కి సంబంధించి రామపల్లి గారు ఒక యూనిట్, నేను ఒక యూనిట్కి ఉన్నాను. ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీలో కేవలం మేనేజ్మెంట్ కరప్షన్తో అంత పెద్ద ఇండస్ట్రీ 40 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి వరల్డ్ బ్యాంక్ నుంచి మేనేజ్మెంట్ కరప్షన్తో ఫ్యాక్టరీ మూసిపారేశారు. అది అట్లే మొత్తం స్థలమంతా ఈ రోజు అట్లే ఉండిపోయింది. ఇంకా మాట వస్తే కనుక ఈ రోజు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసే కాకుండా గార్మెంట్స్ అంటే ఆడవాళ్ళకు పనులు దొరికేటువంటి చిన్న చిన్న రెడీమేడ్ బట్టలు చేసేటువంటి గార్మెంట్స్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసి మార్కెటింగ్ చేసి
మొత్తం జీవన ఉపాధి కల్పించేటువంటి Where there is a will, there is a way. There are 100 ways అన్నది ఆయన చెప్తున్నమాట. నేను చెప్పేది ఏంటంటే సిమిలర్లీ అలాగే ఇక్కడ- యూపీఎస్సీకి ఎలా అయితే టైం టేబుల్ ఉంటుందో ఏపీఎస్సీ వాళ్ళు అక్కడ కూడా మీరు టైం టేబుల్ విధానాన్ని కనుక ఒకవేళ కనుక ఫాలో అయితే అది కూడా హెల్ప్స్ ఇన్ ప్రొవైడింగ్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్. ఏంటంటే, ఒక్క నిమిషం, 200% నేను ఒప్పుకుంటాను. నేను ఇందాక చెప్పేది ఏంటంటే ఇక్కడ చెప్పండి. ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారో వాళ్ళు ఒకటి చెప్పండి ఈ రోజు మిగిలినటువంటి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని స్మాల్ సెల్ ఇండస్ట్రీస్కి ఇస్తాము. స్పిన్నింగ్ మిల్లును రీఓపెన్ కాదు దాన్ని ఆ స్థలం ఆక్యుపై చేసి ఇండస్ట్రీస్ బెల్ట్గా తయారు చేస్తాము. అట్లాగే స్టీల్ ఫ్యాక్టరీ ఆల్రెడీ మధ్యన ఆగిపోయినటువంటి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని మళ్ళీ నడిపిస్తాము. అట్లాగే నంద్యాలను జిల్లాగా Right, sir. మీరు చెప్పిన points అన్ని నంద్యాలను జిల్లాగా చేస్తాము అన్నటువంటి కొన్ని హామీస్ ఏవైతే ఉన్నాయో హామీలు పెట్టగలిగితే ఖచ్చితంగా ప్రజలు దాన్ని శంకరయ్య గారు మాట్లాడిన మాటలకు అన్నిటి కూడా ఈ నంద్యాల జిల్లా చేసేది 100% గ్యారంటీ. మేము ఖచ్చితంగా నంద్యాలను జిల్లా చేస్తాము. దాంతోపాటు స్పిన్నింగ్ మిల్ ఓపెన్ చేయడానికి ఖచ్చితంగా మేము స్పిన్నింగ్ మిల్ ఓపెన్ చేయడానికి మాకు ఖచ్చితంగా ఎటువంటి అభ్యంతరం లేదు. పాండ్యం నియోజకవర్గంలో దాన్ని చేపిస్తాము. మనం షుగర్ ఫ్యాక్టరీది నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో క్వశ్చన్ వేసి కూడా మొత్తం రైతులుగా నేను ఒక షేర్ హోల్డర్గా మామూలుగా రాజకీయ నాయకుడిగా కాదు కానీ షేర్ హోల్డర్గా నేను కూడా డబ్బులు కట్టినాను. దాన్ని మొత్తం నాతో పాటు ఎంతోమంది రైతులు మొత్తం వాళ్ళందరూ కూడా బనగానపల్లిలో సిండికేట్ బ్యాంకులో పెండేగండి వెంకట సుబ్బయ్య గారు ఈ ఫ్యాక్టరీ రావాలనే ఉద్దేశంతో వాళ్ళకందరికీ కూడా షేర్ క్యాపిటల్ వాళ్ళ డబ్బులు లేకపోతే వాళ్ళందరినీ పాపం వాళ్ళకందరికి సిండికేట్ బ్యాంకులో లోన్ ఇప్పిస్తే వాళ్ళందరూ వాళ్ళ భూములు ఏలాలు వేయించుకొని లాస్ట్కు 2,000 రూపాయలు కట్టిన డబ్బులకు ఒక్కొక్కరు 25,000 30,000 కట్టి ఎంతోమంది నష్టపోయినారు. వాళ్ళ కోసం నేను ఫైట్ చేయడం జరిగింది. ముందు 6 కోట్లకు కేవలం ఫ్యాక్టరీ ఒక మధుసూదన్ గుప్తాకి ఇవ్వడం అన్యాయం. మొత్తం రైతులు ఎవరెవరు ఉండారో ఎవరెవరైతే షేర్ క్యాపిటల్ ఉండారో వాళ్ళను కూడా దాన్ని భాగస్వాములు చేయండి. పాపం వాళ్ళందరూ టోటల్గా నష్టపోయినారు. ఇవన్నీ రేపు మీ ప్రభుత్వం వస్తే చేస్తామంటారు. ఇప్పుడు ఇది మేము వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అమ్మేసినారు అతనికి. దాని మీద వాళ్ళు కోఆపరేటివ్ సిస్టంలో ఉండేదాన్ని కనీసం రైతులతో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడకుండా కేవలం వాళ్ళు 6 కోట్ల రూపాయలకు ఇచ్చేసినారు మొత్తం. అదంతా ఐ టోటల్లీ అగ్రీ. వాళ్ళు చెప్పిన అన్ని పాయింట్స్తో ఒప్పుకుంటాను, వీళ్ళు చెప్పే పాయింట్స్తో కూడా ఒప్పుకుంటాను. జాబ్ క్రియేషన్ మస్ట్ బి అవర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. నెంబర్ 1 అదే ఉండాలా. మేము అది ఆల్రెడీ చేస్తున్నాం. ఇంకా చదువుకున్న నిరుద్యోగులకి ఖచ్చితంగా ఉపాధి కల్పన చేయాల్సిన బాధ్యత ఉంది, నిజమే. కనీసం నంద్యాల సరౌండింగ్స్లో ఎంతో కొంత ఇరిగేషన్ ఉండి ఇండస్ట్రీస్ ఉండి ఇక్కడ బాధపడుతున్నారు. కర్నూలు పార్లమెంట్లో కనీసం చదువుకున్న తర్వాత కూలికి పని కూడా లేక ఎక్కడెక్కడనో బాంబే బెంగళూరులో అక్కడ ప్రాంతాల్లో కూలి చేసుకుని పోతున్నారు మేడం. ఎవరికి చెప్పుకున్నా ఇవాళ ప్రజలు మాత్రం వాళ్ళకి కావాల్సిన కాంపెన్సేషన్ అందక బాధపడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎంత అన్యాయమైన ఎంత అన్యాయం అంటే బై ఎలక్షన్లో కేవలం ప్రజలను వైండింగ్ పేరుతో ఇండ్లంతా మొత్తం కూలగొట్టేసి మీరు పొరపాటున ఓటు వేయకపోతే ఇక్కడ నంద్యాలలో మీకు మళ్ళా మేము ఈ డబ్బులు ఇవ్వడం కానీ రోడ్లు వేయడం కానీ అనేది ఒకటి చూపించేసి ఆ భయం చూపించేసి ఈడ నంద్యాలలో ఓట్లు వేయించుకునే తప్ప వీళ్ళు నంద్యాల ప్రజల మీద ప్రేమ కానీ ఏం కానే కాదు. కేవలం బై ఎలక్షన్లో గెలిచడానికి తప్ప ఓట్లేదు. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంటే సంవత్సరం 6 నెలలు ఎందుకు ప్రజలకు ఇప్పుడు నష్టపోయిన ప్రజలకు ఖచ్చితంగా ఇన్ని రోజులు వాళ్ళని అన్యాయం చేయాల్సిన అవసరం లేదు. వ్యాలిడ్ పాయింట్ ఏం చెప్తారు ఇదే అంశానికి సంబంధించి? అక్కడ వచ్చినది ఏమంటే 6,500 అయితే ఇమ్మీడియట్గా ఇస్తాము, మిగతాది తర్వాత ఇస్తాము అనేది కూడా కనీసం అదన్నా ఇచ్చారా? ఐఎమ్ కమింగ్ దేర్. ఇస్తామంటే మళ్ళీ మిగతాది చాలా డిలే అవుతుందేమో అనేది కూడా ఒక ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ నన్ను కూడా అప్రోచ్ అయ్యారు, అందరినీ అప్రోచ్ అయ్యారు. పాపం వాళ్ళ సమస్య ఉండింది కాబట్టి. అంటే 1 year 6 months అయిపోయిన తర్వాత ఇంకో 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఇప్పుడు మీరు జీవో పాస్ చేయడం యాక్చువల్ కాంట్రవర్సీ కారణం. ఇందాక నేను చెప్పినట్టు టోటల్ 1000 crores వాస్ స్పెంట్. అట్లీస్ట్ 1000 crores నంద్యాలలో అభివృద్ధి జరిగింది. 1000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఆ 10 కోట్లు ఇవ్వకుండా పోతారా? బ్యూరోక్రసీ ఉంటుంది, రూల్స్ ఉంటాయి, దానివల్ల డిలే కావడమే తప్ప. ఇంకొకటి ఈ 165 దానిల కోసం 10 కోట్లు పెట్టడము అనేది జస్ట్ ఇమాజిన్. ప్రామిస్ చేయబడింది, ఆ ప్రామిస్ ఇంప్లిమెంటేషన్లో డిలే జరిగింది, ఒప్పుకుంటున్నాం. ఆ డిలే బ్యూరోక్రసీ వల్ల జరిగింది. ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది ఇందాక కూడా చెప్పాను. సరే, ఇక్కడ 1 point I would like to clear. ఇప్పుడు ఏదైతే మీరు జీవో పాస్ చేశారో కాంపెన్సేషన్ అమౌంట్ ఇవ్వడానికి ప్రభుత్వం తరఫున సిద్ధంగా ఉన్నామంటున్నారో, అట్లీస్ట్ ఎలక్షన్స్ కి ముందు బాధితులకి అమౌంట్ వచ్చే అవకాశం కనిపిస్తోందా? 100% వస్తుంది, 100% వస్తుంది. ఇంకొకటి మీకు చిన్నది చెప్తాను. ఇప్పుడు ఎలక్షన్స్ అంటున్నారు, ఎలక్షన్స్ గెలవడానికి అన్నీ చేసినామంటున్నారు, రైట్? ఎలక్షన్స్ అయిపోయినాక ఎంత డెవలప్మెంట్ జరిగింది?
ఆ రోజు ప్రామిస్ చేసినవన్నీ చేసుకుంటూ వచ్చినా ఇంకా ఎట్లా ఎలక్షన్ అయిపోయిందని ఆపేసి ఉండొచ్చు కదా. ఏ డెవలప్మెంట్ వర్క్ ఆగిపోలేదు. ఎస్, కాంట్రాక్టర్స్కు బిల్స్ లేట్ అవుతున్నాయి, అదంతా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఇందాక బీజేపీ తరఫున ఫ్రెండ్ మాట్లాడినారు, వాళ్ళు డబ్బులు ప్రాపర్గా ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తే ఇట్లాంటివి కూడా తొందరగా అవుతాయి కావడము. ప్రతి ప్లేస్ లో అయితే ఇది ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అట్లేనేం లేదు, కేంద్రం ఫండ్స్ ఇష్యూ చేయట్లేదని మీరు- ఇక్కడ ఏమిటంటే రోడ్ల విస్తరణ అన్నటువంటిది దానికి కేటాయించిన 200 కోట్ల రూపాయలు, అది ఏదో దయదలిచి రోడ్డు విస్తరణ చేయలేదు. ఇక్కడ ప్రజలు ఉద్యమం ద్వారా, పోరాటం ద్వారా 2 సంవత్సరాలు మాకు కావాలని చెప్పని అనేక రూపాల్లో ఉద్యమం చేసిన తర్వాత ఆ ఉద్యమం ఫలితమే ప్రజల విజయంగా రోడ్ల విస్తరణ జరిగింది తప్ప వాళ్ళ స్వప్రయోజనాలకు వాళ్ళ ఓటింగ్ కోసము చేశారు తప్ప ఇది ప్రజలపైన ప్రేమ ఉండి చేయలేదు. అది చేస్తే ఓట్లు వస్తాయి, ఓట్లు వస్తే గెలుస్తారు, వాళ్ళు అధికారంలోకి కూర్చుంటారు. కాబట్టి ప్రజా ఉద్యమము ప్రజల విజయం ద్వారానే జరిగింది తప్ప ఇది ఏదో దయదలిసి Obviously, ప్రేమతో ఇలాంటి సంక్షేమ డెవలప్మెంట్ పథకాలు ఏం చేసినా అది ప్రజల కోసమే. ప్రజల మీద ఎంత ప్రేమ అన్నది ఆబ్వియస్లీ ప్రేమ పొందిన ప్రజలే డిసైడ్ చేస్తారు ఎలక్షన్స్ లో కూడా. ఖచ్చితంగా. So, మనం దాని గురించి మాట్లాడాల్సింది. Let me get on to the next topic. Let me get on to the next topic. ఏదైతే 1 minute. ఇప్పుడు నంద్యాలలో కాంపన్సేషన్ విషయంలో పార్షియాలిటీ చూపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ముందు అధికారులను చెప్పమని చెప్పండి. అట్లా కాదండి, ఇప్పుడు సర్వే నెంబర్ ఇప్పుడు నంద్యాల మున్సిపాలిటీలో మీరు ఒక్కటే మేము అడుగుతున్నది, నంద్యాల మున్సిపాలిటీలో ఉండే ఏరియాలో ఒక్కసాట 18,000 వేయడం ఏంది, ఒకసాట 6,500 రేట్లు వేయడం ఏంది? ఎందుకు అంత అవసరం? నేనే మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ పాయింట్ వరకు ఒక పార్టీ ఓటర్లు, ఆ పాయింట్ నుంచి వేరే పార్టీ ఓటర్లు ఏమన్నా? నేను పార్టీ గురించి మాట్లాడలేదు. ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, సర్వే నెంబర్, ఈ సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది, దాని ప్రకారం కాంపెన్సేషన్ ఎంత అని. అది అన్యాయం అని చెప్పి ఈ 6,500ను 18,000 చేయడం అన్యాయం అని జరిగింది. తెలిసి ఎన్ని ఇప్పుడు మీరు కాంపెన్సేషన్ డిసైడ్ చేసేటప్పుడే 18,000 6,000 చేసేటప్పుడు ఒక మున్సిపాలిటీలో ఉన్నప్పుడు నంద్యాల మున్సిపాలిటీలో ఏరియా అంతా మీరేమో ఇక్కడ ఉండే ఇంటికి ఒక పని వేస్తున్నారు, లేకుంటే అక్కడ ఉండే ఇంటికి ఒక పని వేస్తున్నారా? మొత్తం నంద్యాల టౌన్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి ఈక్వల్ పని వేస్తున్నాం. కమర్షియల్కి ఒకటి వేస్తున్నాము, రెసిడెన్షియల్ పర్పస్ ఉన్నదానికి ఒకటి వేస్తున్నాం తప్ప డబ్బులు ఎట్లా డిలే చేయాలనేది వీళ్ళకి తెలిసినంత ఎవరికి తెలియదు. ఇప్పుడు డబ్బులు డిలే చేయడానికి ప్రజలు డబ్బులు ఖచ్చితంగా 100% వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వమే లోటు బడ్జెట్ లో ఉంది, అందుకే అందరికి డిలే అవుతున్నాయి, కాంట్రాక్టర్లకు డిలే అవుతున్నాయి. లోటు బడ్జెట్ మీరు ఎందుకు ఇవన్నీ సరే, ఇందాక నేను అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎలక్షన్స్ వచ్చే లోపు వచ్చే అవకాశం ఉందా? ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే ప్రభుత్వం వాళ్ళు ఎంతవరకు పట్టించుకుంటారు? తప్పకుండా వస్తుందనే నమ్మకం నాకుంది. శంకరయ్య గారు, మీతో స్టార్ట్ చేస్తే, ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 100 కోట్లు కూడా విడుదల చేయడం జరిగిందో, వరద వస్తే ఆ గ్రామాలు మునిగిపోకుండా ఉండడానికి ఒక కరకట్ట నిర్మాణానికి సంబంధించి ఇక్కడైతే ఒక ప్రధానమైన అంశం అది. కానీ ఆ పనుల మధ్యలోనే ఎందుకు ఆగిపోయాయి? తిరిగి ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందంటారా, తీసుకోలేదంటారా? వాటి స్టేటస్ ఏంటి? మీ కామెంట్ ఏంటి? టోటల్గా 95 కోట్లు శాంక్షన్ అయినాయండి. 95 కోట్లకు సంబంధించి అక్కడ కాంట్రాక్టర్స్ కూడా పని అప్పగిచ్చారు. కొంత కాంట్రాక్ట్ వర్క్ కూడా మన పీజీ కాలేజీ ఇక్కడ ఈ ప్రాంతంలోనే జరిగింది. కొంత వాళ్ళకు బిల్లులు ఇవ్వలేదు. రెండవది కన్వీనియన్స్ అప్పుడే బిల్లులు ఇవ్వలేదా? అప్పుడే బిల్లులు ఇవ్వలేదు. ఆ పని బిల్లు ఇవ్వకపోతే వాళ్ళ పని కాస్త ఆపి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ఆ డబ్బు ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంది. ఇంతవరకు ఏ నాయకుడు కూడా అక్కడికి పోయి ఈ డబ్బు ఉంది కదా, మరి ఈ శాంకాలో పైన ఇన్ని బ్రిడ్జిలు కట్టాలి కదా, కుందూరి వరు కరకట్ట కట్టాలి కదా అన్నటువంటి డబ్బు ఉంది కదా అన్నది మీరు ఏ బేసిస్ మీద చెప్పగలరు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంది. వచ్చిన డబ్బు అట్లా వైఎస్ పీరియడ్లో ఇచ్చినటువంటి డబ్బు ఇప్పుడు కూడా ఇంకా అట్లే ఉందని వాళ్ళు చెప్తారు. డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు 500 చిల్లర ఇండ్లు పోతాయి. వాళ్ళ కాంపెన్సేషన్ కూడా సంబంధించి కూడా ఎస్టిమేషన్ వేశారు. తర్వాత కొంతమంది కాంపెన్సేషన్ కూడా పే చేశారు. ఇన్ని చేసి కూడా ఫైనల్గా ఏమైందంటే వచ్చినటువంటి డబ్బు నిరుపయోగంగా అట్లే ఉండిపోయింది ఈ రోజు వరకు. ఇప్పుడు ఎటు కాకుండా ఉపయోగం కాకుండా అయిపోయింది కదా, సగం కట్టి సగం వదిలేసి కాంపెన్సేషన్ ఇవ్వక ఉన్న డబ్బులు వాడుకోక పరిస్థితి మరి దయనీయంగా ఉంది. రాంభూపాల్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతోనే ఇవన్నీ కూడా కుట్టుబడిపోవడం జరిగింది. దాంతోపాటు వచ్చిన తెలుగుదేశం వాళ్ళు కూడా నీరు చెట్టు కింద దోసుకునే దానిలో బదులు ఇవన్నీ కూడా ఈ నంద్యాల కాలువకు వీళ్ళు ఏదైతే డబ్బులు ఆదాయం వస్తాయని అనుకుంటున్నా ఆ వర్కులంతా పర్సంటేజ్ల కోసం నీరు చెట్టు మొత్తం టోటల్గా దోసేసుకున్నారు మొత్తం అంతా. ఆ దోసుకునే డబ్బులు సక్రమంగా ఖర్చు పెట్టింటే కూడా ఈ నంద్యాల చామ కాలువ. ప్రతిపక్షంగా మీరు ఏనాడైనా కలిసి వెళ్ళి అడిగారా ఎందుకు కరకట్ట నిర్మాణం మధ్యలో ఆగిపోయింది కదా అని? అప్పుడు అందరం మేమంతా అదే పక్షంలో అప్పుడున్నారు. కనీసం ఇప్పుడు సంగతి కదా, మిమ్మల్ని ఇప్పుడు వాళ్ళు పాయింట్ అవుట్ చేసేది ఇప్పుడు కదా, కనీసం ఇప్పుడన్నా అడగాలి కదా. శాంక్షన్ అయిన రోజు అందరం మేమంతా అదే సైడ్ ఉన్నాము. సో ప్రతిపక్షం కాదు. ఆ రోజు గురించి అడగట్లా, ఈ రోజు ఆ రోజు పనులు జరిగినాయి కదా, ఇవాళ కదా ఆగినాయి. అందుకే రాంభూపాల్ రెడ్డి గారు తెలివిగా సీరియస్ గా మాట్లాడదాం. రాంభూపాల్ రెడ్డి గారు, ప్రజాప్రతినిధులకు ఇక్కడ ఏమిటంటే ఒక పని పైన శాస్త్రీయంగా కేంద్రీకరణ లేదు.
దాని ఇంప్లిమెంటేషన్ విషయంలో వాళ్ళ ఫాలో అప్ లేదు, ప్రజల కాడికి నాయకులు పోవడం లేదు, ఎంతసేపు ఉన్నా పైన తిరగడం తప్ప అంత మించి వేరే మాత్రం కాదు. అందుకని డెవలప్మెంట్ అనేటువంటిది శాస్త్రీయంగా మైక్రో లెవెల్లో జరగడం లేదు. శ్రీధర్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇది ఓల్డ్ మిస్టేక్, అంటే ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ జరిగిన మిస్టేక్. ప్రాబ్లం సైజ్ ఏమి, ప్రాబ్లంకి అలొకేట్ అయిన బడ్జెట్ ఏమి, అదే కాదు ఇంకొకటి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఫ్లాప్ అయింది నంద్యాలలో. బడ్జెట్ అలొకేట్ చేసినారు, వర్క్ కొంచెం జరిగింది, తర్వాత ఆగిపోయింది, ఆ బడ్జెట్ వెనక్కిపోయింది. నాకు తెలిసి ఇది కూడా బడ్జెట్ మనీ ఏమి రిజర్వ్ అయితే లేదు. అధికార పార్టీలో ఉండి కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ పనులు స్టార్ట్ చేసింది, ఫ్లాప్ అయింది అని చెప్పడం మీ మాట నిజంగా ఇట్ ఇస్ ఇప్పుడు గుడ్ టు లిసన్. ఇది జరిగింది ఒక 8-9 అప్పుడు కూడా మేము అధికార పక్షంలోనే ఉన్నాం, మళ్ళీ కాదనట్లే. డెస్పైట్ ఆఫ్ దట్ ఇప్పుడు మీరు ఉన్నప్పటికీ కూడా యు విల్ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్ కదా. వాస్తవం. ఎందుకు అంటే ఇందాక చెప్పినట్టు ఇల్ కన్సీవ్డ్ ప్లాన్ ఉండి ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడే ఈ కుందుది ఫ్లడ్దే తీసుకుంటే, ఫ్లడ్ వాల్ కంటే దేర్ ఇస్ అనదర్ ఆర్గ్యుమెంట్. సిల్ట్ తీసేస్తే, డెప్త్ పెంచితే ఈ ప్రాబ్లం ఉండదు, ఫ్లడింగ్ ప్రాబ్లం ఉండదు, తక్కువ కాస్ట్ అయిపోతుంది అనేది కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అప్పుడు ఒకసారి 9 ఇయర్స్ బ్యాక్ ఫ్లడ్ చాలా పెద్దది వచ్చినప్పుడు ఈ ప్లాన్ ఉండింది. తర్వాత ఇంత కాదు, ఇంత ఖర్చు పెట్టడం అనవసరమనో, లేదా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమేటిక్ కావడమో, కాస్ట్ ఎక్కువ కావడమో డిలే అవుతుంది. ఇంకా అది ఆగిపోతుంది. ఇదేమి ఈ ఒక్క ప్రాజెక్టుకు యూనిక్ కాదు. అంటే ఆగిపోయింది అన్నమాట వాస్తవమే. మీరు అధికార పార్టీలో ఇవాళ ఉన్నారు కాబట్టి, అది నంద్యాలకి చాలా అవసరం కాబట్టి దాని ఫాలో అప్ మీరు ఎందుకు చేయలేదు అన్నది ఇక్కడ ప్రశ్న. మోస్ట్లీ ఆల్టర్నేటివ్ ప్లాన్తో వస్తారు, ఇంతకంటే తక్కువ ఖర్చుతో. ఎందుకంటే ఒక్కొక్క వర్క్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఒక 100 కోట్లు, ఇట్లా కుందు ఏమంటారు ఫ్లడ్ వాల్ ప్రొటెక్షన్కు 100 కోట్లు, ఇట్లా ఒక ఊరికి ఇంత బడ్జెట్ ఉండే అవకాశం లేదు. సో నాకు తెలిసి మళ్ళీ నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాక ఆ ప్రాబ్లం సీరియస్నెస్ బట్టి మళ్ళీ దే విల్ రివైవ్. కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉంది అని ఇప్పటికీ మీరే చెప్తున్నారు. 100% ఉంది. ఇక్కడ ఏమిటంటే నరసింహారావు గారి పీరియడ్లో అండర్ గ్రౌండ్ సంబంధించినటువంటి ప్రాబ్లం అప్పుడు చేయాలని చెప్పి ఆలోచించారు. ఇక్కడ ఈ సిస్టము నంద్యాల టౌన్కు అప్లై కాదు, ఇది మామూలుగా జస్ట్ వాటర్ బయటికి ఫ్లో కాదని చెప్పి దాన్ని తీసేశారు ఆ రోజుల్లో. మళ్ళీ తిరిగి అదే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు. రియల్గా అది నంద్యాల టౌన్ మాత్రం ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కాదు. రాయలసీమ రైతులకి నీరు అందాలి అంటే సిద్ధేశ్వరం అలుగు అనే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి, ఇది రాయలసీమ వెలుగు అంటూ ప్రజలు ఎప్పటి నుంచో ఈ అంశానికి సంబంధించి ఉద్యమాలు చేస్తున్నారు, ఈ అంశానికి సంబంధించి ఫైటింగ్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకపోవడానికి కారణాలు మీ వైపు నుంచి మీరేం చెప్తారు? మేము 2004 నుంచి 2009 వరకు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేమందరం కూడా కర్నూలు జిల్లాలో సిద్ధేశ్వరం ఆనకట్ట కట్టాలని మేమందరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద రాజశేఖర రెడ్డి గారు స్పందించి ఇమ్మీడియట్గా దాని మీద డీటెయిల్ రిపోర్టు కూడా సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వండి. దురదృష్టం ఏమంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం. రాజశేఖర రెడ్డి గారు చనిపోకుండా మాత్రం ఖచ్చితంగా సిద్ధేశ్వరం వచ్చేది. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎవ్వరు కూడా నాయకులు అంత ధైర్యంగా పోతిరెడ్డిపాటి దగ్గర వైండింగ్ చేసిన అంటే రాజశేఖర రెడ్డి ఉండే ధైర్యంతోనే చేసినారు తప్ప నగరి గాలేరు కానీ అంద్రి నివా ఇవన్నీ కూడా ఒక రాజకీయ నాయకులు ఇప్పుడు ఎవరు కూడా అంత నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే అయిపోయినట్టు, లేకుంటే ఏదో విధంగా ఆల్టర్నేట్ అయినా వచ్చేదేమో. కానీ ఇప్పుడుండే పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ డివైడ్ అయిపోయింది, ఆంధ్ర డివైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా 2 రాష్ట్రాలు ఒప్పుకోవాలి. ఎప్పటికైనా కూడా మాట్లాడి ఖచ్చితంగా ఈ రాయలసీమకు సంబంధించిన వరకు సిద్ధేశ్వరం ఉంటే తప్ప పోతిరెడ్డిపాటి దగ్గర నుంచి నీళ్లు రావడానికి అవకాశం. అన్ని ప్రాజెక్టుల విషయం ఒకటి దురదృష్టం ఏమంటే కర్నూలు జిల్లా విషయంలో మాత్రం శ్రీశైలం రిజర్వాయర్ కర్నూలు జిల్లాలో కట్టినా కూడా మాకు పోతిరెడ్డిపాటి 840 పైన ఉంటే నీళ్ళు వస్తాయి తప్ప లేకుండా లేదు. మా దురదృష్టం. అనంతపురానికి పంపులు పెట్టి వాటర్ పంపింగ్ చేస్తున్నారు తప్ప అదే పోతిరెడ్డిపాటి దగ్గర మాకు ఒక పంపు పెట్టినా కూడా వాటర్ పంప్ చేసినా కూడా నగరి చిత్తూరు వరకు కూడా కడప ఇవన్నీ కూడా గ్రావిటీ మీద నీళ్లు పోయే పరిస్థితి. అదే అనంతపురానికి 7 లిఫ్ట్లు పెట్టి అనంతపురానికి లిఫ్ట్ చేయాలి మొత్తం. అది కాకుండా కేవలం పోతిరెడ్డిపాటి దగ్గర వాటర్ తక్కువ లెవెల్ మెయింటైన్ కావడం లేదనే ఉద్దేశంతోనే పోతిరెడ్డిపాటి దగ్గర వాటర్ వదిలిపెట్టడం. అక్కడ కూడా ఇట్లా పంపులు పెట్టేసి రైతులకు పోతిరెడ్డిపాటి దగ్గర నుంచి ఇస్తే మాత్రం రైతులకేం ఇబ్బంది లేదు. కానీ దాని గురించి ఎవరు ఆలోచించే పరిస్థితి. ఇక్కడ మా దురదృష్టం ఏమంటే ఒకటి రాయలసీమ శ్రీశైలంలో నీళ్లు నిలబడాలని అంటే మాత్రం కింద కోస్తా వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా ఒప్పుకోవాలి. లాస్ట్కి ఏమైపోతున్నారు, తెలంగాణ వాళ్ళు తాగునీరు కానీ వీళ్ళు కోస్తా వాళ్ళు తాగునీళ్ళు కానీ ఉద్దేశంతో శ్రీశైలం నీళ్ళని నాగార్జున సాగర్
నాగార్జున సాగర్లో వాళ్ళిద్దరు వాడుకోవచ్చు మేము మాత్రం మధ్యాహ్నం మేము అన్యాయం అయిపోతున్నాం. రైట్, శ్రీధర్ రెడ్డి గారు ఏం చెప్తారు? నంద్యాల వాసులు మొత్తానికి అన్యాయానికి గురవుతున్నారు అన్నది ఆయన చెప్తున్న మాట. నంద్యాల వాసులు చెప్పలేదు ఎస్పెషల్లీ పోనీ ఈ జిల్లాకి సంబంధించిన వాసులు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే బీట్ నంద్యాల ఆర్ కర్నూలు. ఇక్కడ ఏమిటంటే సెకండ్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు మెడ్రాస్కు వాటర్ కావాలని చెప్పని పోతిరెడ్డిపాడు ప్రాంతం నుంచి నీళ్లు తీసుకోవాలని చెప్పని అప్పుడు వాళ్ళు ఫౌండేషన్ స్టోన్ వేశారు బ్రిటిష్ వాళ్ళు సిద్ధేశ్వరం డ్యామ్ దగ్గర. సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటన్ ఆర్థికంగా నష్టపోయింది, అది వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ అనే పేరుతో కట్టాలని చెప్పి అనుకున్నారు, అది నాగార్జున సాగర్ కాస్త వెళ్ళిపోయింది. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా శ్రీశైలం డ్యామ్ నిర్మాణం చేశారు, అది ఓన్లీ ఎలక్ట్రిసిటీ కోసమే అప్పుడు నిర్మాణం అంటే చేయడం జరిగింది. తర్వాత రామారావు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వామపక్ష పార్టీలు అంటే కమ్యూనిస్ట్ సిపిఎం సిపిఐ పార్టీలన్నీ కూడా అట్లాగే ఏమున్నారు, మాకు పోతిరెడ్డిపాడ ఇంతకుముందు ఆల్రెడీ పోలు పెట్టే అవకాశం ఉంది, మీరు చేయాలంటే వెలుగోరు రిజర్వాయర్ నిర్మాణం చేసి రామారావు ఎన్టీ రామారావు గారు వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో నిర్మాణం చేసి ఒక రకంగా ఈ ప్రాంతాన్ని అంతా ఇరిగేషన్ వైపు మంచి ఫర్టిలిటీ వచ్చేటువంటి విధంగా దాన్ని చేశారు. రామారావుకు ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు కృతజ్ఞత తెలపాల్సిందే. అంటే వామపక్ష పార్టీలు చేసిన కృషి, రామారావు చేసినటువంటి కృషి. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా పోతిరెడ్డిపాడు దగ్గర దాన్ని వెడల్పు చేసి ఒక రకంగా అన్ని ప్రాంతాల వాళ్ళను ఏమి నోరెత్తకుండా చేసి వాడిని వెడల్పు చేసి 40,000 క్యూసెక్కుల నీరు బయటికి రావడానికి ఉపయోగపడింది. ఇప్పుడు సిద్ధేశ్వరం డ్యాంలో కేవలం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అక్కడ ఓన్లీ 500 కోట్లే, అది కూడా గవర్నమెంట్ ఖర్చు పెట్టాల్సిన పనిలే, మాకు రైతులకు ఇవ్వండి, మేము డబ్బులు వసూలు చేసి సిద్ధేశ్వరం డ్యామ్ కడతాం. అది కట్టడం వల్ల వాటర్ సెక్యూరిటీ వస్తుంది. సెక్యూరిటీ ఎప్పుడు వస్తుందో రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నేతలందరికీ వాళ్ళ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ టు ద పబ్లిక్ యాజ్ వెల్. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం TV9.